ఏంటి డాక్టర్ గారు ఎలా ఉన్నారు? ఏంటమ్మా ఎలా ఉన్నావు? డాక్టర్ గారు అంతా చెప్పారా? నువ్వేం దిగులు పడకో, ఏ సమస్య రాదు. నేనున్నానుగా, నేను చూసుకుంటాను పాపా. నా హస్బెండ్ ఎక్కడా? నేను ఇప్పుడు ఆయన్ని చూడాలి. చెప్పండి. చూడొచ్చులేమ్మా, చెప్పండి డాక్టర్. మీ ఆయన్ని చూడొచ్చులే, బాగానే చూడొచ్చు. ఇలా కడుపుతో ఇళ్ళు చూస్తే బాగుంటుందా చెప్పు? ఇంకో 4-5 నెలలు బిడ్డని కనేస్తే పని అయిపోతుంది. తర్వాత ఆ బిడ్డని ఏదైనా అనాథాశ్రమంలో అప్పచెప్పేసి మీరిద్దరు జాలీగా ఉండొచ్చు. ఏమంటావు డాక్టర్ అమ్మా? ఇంత మించి బాగుంటుందా? చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు నన్ను నా హస్బెండ్ దగ్గరికి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నేను ఇప్పుడే ఆయన్ని చూడాలి. లేదు ఏంటి అంతలా అరుస్తున్నావు? నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? మీరే చెప్పండి డాక్టర్ గారు. చెప్పాను సార్. మీరు చెప్పేది ఇన్ని రోజులుగా వింటున్నాను. ప్లాన్ చేసి మోసం చేస్తున్నారా? మీ దగ్గర డబ్బు ఉంటే ఏమైనా చేయగలరా? ఇప్పుడు నా హస్బెండ్ ఇక్కడికి రాలేదంటే నువ్వు ఎలాంటి వాడువో ఈ ఊర్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఏంటో ఊరుకుంటూ ఓవర్గా మాట్లాడుతున్నావు? అయ్యో సార్, సార్ లేపండి సార్. మీడియా దగ్గరికి వెళ్ళి ఏం పిక్కుతావే? వదిలేండి సార్. ఏమర్థమయ్యేలా చెప్తారు? దీనివల్ల నాకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటానని మీరే అన్నారు. అవును కాదంటే నేనే చూసుకునేవాడిని. అయ్యో సార్ మాట్లాడుతున్నారు. నాకెలా తెలుస్తుంది సార్ మీరు మేడం విడిపోయి డైవర్స్ వరకు వెళ్ళి బిడ్డ వద్దనుకుంటారని? ఊరికి ఒప్పుకుందా? లేదు సార్, అందుకని ఓవర్గా చేస్తాను. అన్నిటికీ ఒప్పుకోనేగా వచ్చింది, లేకపోతే ఎప్పుడో లేపేసేవాడిని. దీన్ని లేచి రండి సార్. ఊరుకో డాక్టర్, మీరు కాసేపు ఊరుకోండి. ఏదైనా జరుగుతుంది సార్. ఇంత చిన్న విషయం కోసం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వదులుకోమంటారా? నేను చెప్తానులేండి సార్, మీరు లేవండి. ప్రెగ్నెంట్ గా ఉంది సార్, ఏదైనా జరగబోతుంది. ప్లీజ్ లేవండి సార్. దీని ముగ్గుడు కోసమే కదా అన్నిటికీ ఒప్పుకొని వచ్చింది. ఇప్పుడు ప్లేట్ మార్చి మాట్లాడుతున్నారు ఏంటి డాక్టర్ అమ్మా? తెలియకుండా చేసావు సార్. మరెందుకు ఇలా? ఏమో సార్, తనతో మాట్లాడుతూ ఉండండి. లేచి రమ్మని చెప్తున్నాను కదా, దయచేసి మీరు లేచి రండి సార్. ఇంత చెప్తున్నాను మీకు అర్థం కావడం లేదా? నేను మాట్లాడుతాను అంటున్నాను కదా. తన పరిస్థితి క్రిటికల్ గా మారిపోతుంది. దయచేసి మీరు లేవండి సార్. ఎన్నిసార్లు చెప్తున్నాను. ఎందుకు సార్? వెళ్ళండి సార్ అటు. కార్తిక, కార్తిక లేమ్మా, లేమ్మా, లేమ్మా. ఏంటి సార్ మీరు ఎంత పని చేశారు? డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేయండి. చనిపోయింది సార్, అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు నేనే చేయను. డాక్టర్ అమ్మా, మీరు దీన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా చూసారా? లేదు. హలో హలో సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఐఎమ్ ఫైన్. గుడ్ సార్. వాట్ ఈస్ సర్ప్రైజ్? మీరే కాల్ చేశారు? సార్, మీ అబ్బాయి ఏదో స్క్రిప్ట్ రెడీ చేశాడని అమ్మ చెప్పారు. అంతా రెడీ అయింది సార్. తర్వాత అతనికి డేట్స్ ఇద్దామని ఓ నిర్ణయానికి వచ్చాను. సో దాన్ని మీకు కన్వే చేద్దామని. ఈ విషయం మీరే కాల్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నాకు ఒక చిన్న సహాయం కావాలి. చెప్పండి. ఇంట్లో పనిచేసే అమ్మాయి దొంగతనం చేసింది. ఎందుకని అడిగి కొట్టే లోపు స్లిప్ అయి కింద పడింది. షీఈ్ పాజిటివే. తర్వాత నాకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నారంటే బాగుంటుంది. హలో సార్, ఎనీ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. రిటైర్మెంట్కి ఇంకా 3 నెలలే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఒక కేసులో నా పేరుంది. అదే ఆలోచిస్తున్నాను. అయితే మీ వల్ల సరే, నేను చూసుకుంటాను. షూర్. థ్యాంక్ యూ. మీ అబ్బాయి నాతో మాట్లాడమని చెప్పండి సార్. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, షూర్. థ్యాంక్ యూ. సార్,
అమ్మాయి హస్బెండ్ ఒక్క నిమిషం. హలో, చంద్రికని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నేను ఒక పేషెంట్ని పంపిస్తాను. తనకి ఇప్పటికే ట్రీట్మెంట్ అవుతున్నట్టు రికార్డ్ క్రియేట్ చేసి తనని అక్కడే ఉంచండి. ఫార్మాలిటీస్ లో నేను సైన్ చేస్తాను. అలాగే మేడం. ఇలా చూడండి, ఆ అబ్బాయిని అక్కడే ఉంచడం కుదరదు, బయటికి కూడా రాకూడదు. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. మీకేం చేయాలో నేను చేస్తాను. ఓకే మేడం. ఆ రోజు రాత్రి నీలం గారు కాచి వాళ్ళ మనుషులు వచ్చి ఆ అమ్మాయిని కారులో ఎక్కించి తీసుకెళ్లిపోయారు సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నేను పని మానేసి ఆగిపోయాను. నన్ను వదిలేండి సార్, నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. డిఎస్పీ పురుషోత్తం అని చెప్పేస్తే ఇవన్నీ చేశాను. హలో, వాట్? నటుడు గురుప్రసాద్ మరణ వార్త దేశంలోని అతని అభిమానులతో పాటు అందరినీ చాలా భయభ్రాంతులకు గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ దేవందర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పలేదు ఇంకా సార్. మీరెప్పుడు వచ్చారు? ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? రాజకుమార్ తోటి 1 వీక్ ముందే వస్తానని చెప్పాను. నైటే రీచ్ అయ్యాను. ఉదయం గురుప్రసాద్ హత్య కేసులో నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఐ కాంట్ అండర్స్టాండ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. సార్ ప్లీజ్ సార్,
సార్ వెంటనే ఈ చోటుకి వెళ్ళా. ఓకే సార్.